నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, క్రీడల వల్ల మానసిక, శారీరక ఉల్లాసం పెరుగుతుందని టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షులు శ్యామ్ యాదవ్ వెల్లడించారు. టెన్నికాయిట్ రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపికను గూడూరులో నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ, ఇక్కడ జరుగుతున్న పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జనవరి నెలలో పలాసలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. క్రీడలు ఆడటం వలన శారీరక దృఢత్వం పెరుగుతుందని, అలాగే క్రీడాకారుల కోటాలో ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులు అక్కడ కూడా మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వరరావు, భాస్కర్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన గూడూరులో ఉన్నటువంటి డిఆర్డబ్ల్యూ కాలేజీలో 41వ టెన్నికాయిట్ సెలక్షన్స్కి సభాధ్యక్షులు మరియు ఈ స్కూలు ప్రిన్సిపల్ హనుమంతరావు గారికి, మా ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు గారికి, జాయింట్ సెక్రటరీ భాస్కర్ గారికి, పీఈడి గారికి, మిగతా మేడం గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ అందరికీ ఆశీస్సులు. ఇప్పుడే మా కోటేశ్వరరావు గారు, భాస్కర్ గారు చెప్పారు. ఇది 41వ టెన్నికాయిట్ మన జిల్లా నుంచి వచ్చినటువంటి టెన్నికాయిట్ క్రీడాకారులకి సెలక్షన్స్ మన గూడూరు డిఆర్డబ్ల్యూ కాలేజ్ జరుపుతూ వచ్చే నెల 11, 12 పలాస్ జరుగు స్టేట్ సెలక్షన్స్కి ఇక్కడి నుంచి ఎంపిక కాబడిన విద్యార్థులు, క్రీడాకారులు కూడా దానిలో ప్రతిభ చూపి మన గూడూరు నెల్లూరు జిల్లా అసోసియేషన్స్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం. మీ అందరికీ ఒక విన్నపం, చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరం. దాంట్లో 2 లాభాలు మనకి. బాగా చదవాలంటే మనకు ఆరోగ్యం మనకు కావాలి ముఖ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో ఒకటి స్పోర్ట్స్ యాక్టివిటీ ఉంటేనే మనకి మన బాడీ ఫిట్నెస్ ఉంటుంది. తద్వారా మనం బాగా చదివే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుతో పాటు క్రీడలు అవసరం. రెండోది ఏంటంటే, స్పోర్ట్స్ కోటాలో మనందరికీ ఉద్యోగాల్లో పర్సెంటేజ్ ఉంది. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా ఇప్పటి నుంచే ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ చేస్తూ తద్వారా మీరు ఉన్నత స్థితికి రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇదే కాకుండా రాబోయే రోజుల్లో ఏదైనా క్రీడలకు సంబంధించి కానీ, లేదా మన పిల్లలకి మోటివేషన్ సంబంధించి కానీ ఏదైనా కూడా కార్యక్రమం జరిగేదానికి మన స్కూల్ని, మన కాలేజీని ఎంపిక చేసుకోవాలని చెప్పండి. ముందు మా కళాశాలని ఈ క్రీడలు ఏవైతే ఉన్నాయో టెన్నికాయిట్ సెలక్షన్స్ కోసం మా కళాశాలను వేదికగా తీసుకున్నందుకు ఉమ్మడి నెల్లూరు జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్యామ్ యాదవ్ గారికి, అలాగే సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సో ఎంతో ఉత్సాహంతో విద్యార్థులు కూడా మొత్తం నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి రావడం జరిగింది. కొంచెం వాతావరణం సరిగా అనుకూలించిన కారణం కొంచెం ఇబ్బంది అయినా సరే ఎంతో ఉత్సాహంతో విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. సార్ వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా ఇందులో 4 బాయ్స్ని, 4 గర్ల్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని పలాసాలో స్టేట్ సెలక్షన్స్కి పంపిస్తారు. అక్కడి నుంచి నేషనల్ సెలక్షన్స్ ఉంటుందని చెప్పారు. సో ఈ సదవకాశాన్ని విద్యార్థులు, క్రీడాకారులందరూ కూడా ఉపయోగించుకొని స్పోర్ట్స్ కూడా వాళ్ళ కెరీర్గా తీసుకోవాలని ఆశిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ముందు మీరు ఏమి చేపట్టాలన్నా సరే మా కళాశాలని వేదికగా ప్రొవైడ్ చేయడానికి మేము ఎప్పుడు ముందుంటాము. అలాగే స్పోర్ట్స్కి మా మేనేజ్మెంట్ కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. లాస్ట్ టైం కూడా ఒక అమ్మాయి శ్రవంతి నేషనల్ స్టేట్ లెవెల్లో స్విమ్మింగ్ దీనిలో ఛాంపియన్షిప్ సాధించి తర్వాత నేషనల్లో కూడా గుజరాత్లో పార్టిసిపేట్ చేసి వచ్చింది. సో క్రీడలను కూడా మీరందరూ కూడా ఒక కెరీర్గా తీసుకొని డెవలప్ అవ్వాలని ఆశిస్తున్నాను. ప్రిన్సిపల్ సార్ గారికి, అట్లాగే టెన్నికాయిట్ అసోసియేషన్ అధ్యక్షులు బండి శ్యామ్ గారికి, ఉపాధ్యక్షులు కోటేశ్వర గారికి, పీడీ గారికి నమస్కారాలు. విద్యార్థులకి ఆశీస్సులు. ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ సెలక్షన్స్ ఓన్లీ. ఈ సెలక్షన్స్ అండర్ 18 ఇయర్స్ బిలో ఉండాలి.
1/4/2006 కట్ ఆఫ్ డేట్ వాళ్ళకి. ఈ డేటు సెలెక్ట్ అయిన పిల్లలైనటువంటి పిల్లల్ని శ్రీకాకుళం జిల్లా పలాస జరిగినటువంటి స్టేట్ మీట్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. అందువల్ల పిల్లలు ఎవరు బాగా పార్టిసిపేషన్ చేసి మంచి ప్రతిభ కనబరచాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. మన ఈనాడు డిఆర్డబ్ల్యూ కాలేజ్ నందు నెల్లూరు డిస్ట్రిక్ట్ టెన్నికాయిట్ అసోసియేషన్ తరఫున 41వ జూనియర్ టెన్నికాయిట్ పోటీలు సెలక్షన్స్ జరుపుతున్నాం. కేవలం ఇది ఎంపికలు మాత్రమే. 4 అబ్బాయిల్ని 4 అమ్మాయిల్ని మేము ఎంపిక చేసి వీళ్ళని జనవరి 11, 12 తేదీల్లో శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగే జూనియర్ టెన్నికాయిట్ పోటీలకి వీళ్ళని పంపడం జరుగుతుంది. వీళ్ళు 1/4/2006 ఆ తేదీ నుంచి దాని తర్వాత పుట్టిన వాళ్ళ ఎండాలో, దానికంటే ముందు పుట్టిన వాళ్ళు దీనికి ఉండకూడదు. దాని తర్వాత 7 కానీ 8 కానీ 6లో ఏ నెలలో కానీ పుట్టి ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. 4, 5 వాళ్ళు దీనికి అర్హతలు కాదు. ఈ పుట్టిన తేదీని దృష్టిలో పెట్టుకొని ఈ విద్యార్థులందరూ ఈ సెలక్షన్స్లో పాల్గొని మీరు మంచి క్రీడాకారులుగా సెలెక్ట్ కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేశానికి సంపూర్ణ స్వరాజ్యం నినాదంతో సిపిఐ పార్టీ ఆవిర్భవించిందని, నేటి నుండి పార్టీ శత జయంతి ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని గూడూరు సిపిఐ నాయకులు ప్రభాకర్ వెల్లడించారు. సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని పార్టీ కార్యాలయం వద్ద మరియు పాత బస్టాండ్ వద్ద పార్టీ జెండాను నాయకులు ఎగరవేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ సంపూర్ణ స్వతంత్ర నినాదంతో 1925వ సంవత్సరం డిసెంబర్ 26న పార్టీ ఆవిర్భవించిందని, ఈ 100 సంవత్సరాల్లో ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసిందని గుర్తు చేశారు. నేటి పాలకులు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నారని, వాటిపై కమ్యూనిస్టు పార్టీ పోరాటం చేస్తుందని ప్రజలందరి మద్దతు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాళేశ, చంద్రయ్య, శశి, నారాయణ, రమేష్, మస్తాన్, రాఘవులు తదితరులు పాల్గొన్నారు. కాకుండా ఈ పేదవాళ్ళకి అందరికీ కూడా ఈ దేశానికి సోషలిజం వచ్చేదాకా పోరాటం చేయాలనే ఉద్దేశంతోనే భారత కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. ఈ దేశానికి ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉండాలని, అదేవిధంగా కమ్యూనిజం తద్వారా కమ్యూనిజం కూడా రావాలని దానికోసంగా ప్రయాణం చేస్తున్నటువంటి ఈ కమ్యూనిస్టు పార్టీ భారతదేశ వ్యాప్తంగా కూడా అనేక రకాల పోరాటాలు ఆయా జిల్లాల్లో ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి విధానాలతో పోరాటాలు జరిగి అనేక మంది ప్రాణ త్యాగాలు చేస్తున్నాయి. ఇవాళ అధికారం ఉన్నా లేకపోయినా కమ్యూనిస్టులకు అధికారం తక్కువ అయినప్పటికీ కూడా ఈ ప్రజా పోరాటాల్లోనే ఉండి ఇప్పటికీ అనేక పోరాటాలు జరుపుతూ ఉన్నాయి. అదే ఇవాళ ఏంటంటే ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు అధికారం లేకపోతే వెంటనే అధికారంలో ఉన్న పార్టీలోకి జంప్ అయిపోతున్నటువంటి ఈ నాయకులంతా కూడా ఈ పేద ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు కాదు, వాళ్ళ సొంత ఆస్తుల గురించి ఆలోచించుకునే సందర్భంలో ఉన్నాయి. కానీ ఇక్కడ అటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఇక్కడ కమ్యూనిస్టు పార్టీని ఆదరించాలా, ఈ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలని ఆదరించి వాళ్ళన్నింటినీ కూడా ఇక్కడ అభివృద్ధి చేసి ఇక్కడ తద్వారా ప్రజా సంఘాల ద్వారా కమ్యూనిస్టు పార్టీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. సిపిఐ కాన్పూర్లో ఏర్పడి నేటికి డిసెంబర్ 26కి 100 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి శాఖలోనూ ప్రతి పట్టణంలోనూ అదేవిధంగా ఈ నియోజక ప్రతి మండలంలోనూ పార్టీ సిపిఐ పతాకావిష్కరణ చేసుకొని చిన్న స్థాయి తగ్గట్టు మీటింగ్లు ర్యాలీలు జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గూడూరు పట్టణంలో కూడా సిపిఐ కార్యాలయం వద్ద జెండా ఎగరవేసుకొని అక్కడి నుంచి కూడా ర్యాలీగా పాత బస్టాండ్ సైకిల్ కాతలింగం టీఎంగడి ఉన్నటువంటి సిపిఐ జెండాని ఈరోజు పార్టీ నాయకులు ఎగరవేయడం జరుగుతుంది. ఈరోజు పార్టీ జెండా ఏదో కమ్యూనిస్టులు జెండా ఎగరవేశారంటే ఈరోజు ఈ యొక్క జెండాకి 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏకైక జెండా ఈరోజు ఈ భారతదేశంలో ఏదైనా ఉంటే అది ఒక సిపిఐ ఎర్ర జెండా అని చెప్పి కూడా ఈరోజు కమ్యూనిస్టులుగా మేము గర్వపడుతున్నాం. ఈరోజు 100 సంవత్సరాల పైగా ప్రజా సమస్యల కోసం ప్రజా పోరాటాల కోసం ప్రజల సమస్యలు ఎక్కడ ఎదుర్కొంటూ ఉంటే ప్రజా సమస్యలు ఎదుర్కొంటూ పోతూ వాళ్ళు సాల్వ్ చేసిన పరిస్థితి ఈరోజు ఉంది. కార్మిక రంగంలోనే కానీ ఆశా కానీ అంగన్వాడీ కానీ మిడ్ డే మీల్స్ కానీ మున్సిపల్
వర్కర్స్ కానీ అదేవిధంగా ఈరోజు హమాలి కానీ అనేక రంగాలు ఈరోజు స్కిల్డ్ అన్స్కిల్డ్ ఎంప్లాయీస్లో కూడా ఆటో కార్మికుల కాడి నుంచి కూడా ప్రతి ఒక్క సమస్యలు ఎత్తుకుంటూ పోతూ వాళ్ళకి సంఘాలు ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఈఎస్ఐ కావాలన్నా పిఎఫ్ కావాలన్నా వాళ్ళకి ఏ రకం బెనిఫిట్ కావాలని కూడా ఫైట్ చేస్తున్న పార్టీ ఈరోజు భారతదేశంలో అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కానీ మేము తెలియజేస్తున్నాం. ఈరోజు 100 సంవత్సరాలుగా ఎస్ మేము చెప్తున్నాం ఈరోజు భారతదేశ స్వతంత్రం కోసం సంపూర్ణ స్వాతంత్రం కావాలంటే నినదించినటువంటి ఏకైక పార్టీ ఏదైనా అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అని చెప్పి కూడా మేము చెప్తున్నాం. అదే ఈరోజు దేశ చరిత్రలో మొట్టమొదటగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విప్లవ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈరోజు సందర్భంగా జెండావిష్కరణలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ప్రధానమైన పరిస్థితి ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ గతంలో అధికారాల్లోకి వచ్చేస్తుంది అనే పరిస్థితిలో కూడా ఉన్నప్పటి నుంచి ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈ రకంగా దిగజారింది. కానీ కారణాలు ఏమిటంటే పెట్టుబడిదారులు అధికారంలోకి వచ్చేదానికి అనేక లేనిపోని ఆశలు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇప్పటికి 70 సంవత్సరాల దాకా పరిపాలన జరుగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ కలిసి ఈ రెండు కూడా మతతత్వ పార్టీలుగా ఏర్పడి అనేక మోసం చేస్తూ 12 ఏళ్ళ నుంచి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్ళ నుంచి పరిపాలన చేస్తుంది. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం ప్రజలకి 1 సెంటు భూమి ఇచ్చిందా అనంటే ఈ ఒక పోగా ఉన్న భూములను కూడా కార్పొరేటర్స్కి ఒప్పచెప్పే పరిస్థితులు వచ్చింది. కాబట్టి ఆ రోజుల్లో ఇంటి కోసం పోరాటం జరిపిన కమ్యూనిస్ట్ పార్టీలు ఈరోజు పరిస్థితుల్లో ఒకవైపు జాతీయోద్యమ ఉద్యమాలు ఉవ్వెత్తున సాగుతున్నప్పుడు, ప్రపంచ యుద్ధాలు ఉంచుకొచ్చినప్పుడు, క్లిష్ట సమయాల్లో 1925 ఆ ప్రాంతాల్లో అంటే మనకు స్వాతంత్ర్యం కూడా స్ట్రగుల్ ముమ్మరంగా జరుగుతున్న రోజులు. ఒకవైపు గాంధీ మహాత్ముడు క్విట్ ఇండియా, బ్రిటిష్ పాలకులు ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలా, స్వాతంత్రం మాకు అప్పచెప్పాలి అని చెప్పి ముమ్మరంగా జరుగుతున్న సందర్భంలో అతి కొద్ది మందితో ఎర్ర జెండా నాయకత్వాన కాన్పూర్లో జరిగిన కమిటీ సమావేశము పార్టీ ఆవిర్భావానికి వచ్చింది. పార్టీ 1925లో ఏర్పడిన తర్వాత దాని యొక్క ఆవశ్యకత ఈ భారతదేశంలో ఉన్న మొత్తం కార్మిక రంగం, ఈరోజు కార్మిక రంగం, కార్మిక వర్గం, రైతాంగం, ఇతర ప్రజానీకం కూడా కాస్తంత ఊపిరి పీల్చుకుంటున్నారు. కొన్ని సదుపాయాలు కలిగినాయంటే కమ్యూనిస్ట్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ లేదనేది గుండెల మీద చేసుకొని మనం చెప్పవచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకనంటే కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే ఆ రోజు స్వాతంత్రం వచ్చే నాటికి దేశం ఎట్టి చట్టం నెగరగొట్టే నెత్తి మూటలు నేల దింపి దున్నేవాడికి భూమిపై హక్కున్నదని తెలిపినట్టు ఆ ఎర్ర జెండా 100 సంవత్సరాలు ఈరోజు మనం జరుపుకుంటాం. ఒకవైపు మతోన్మాద శక్తులు ఈ దేశంలో ఐక్యంగా ఉన్న మండల పరిధిలోని వడ్లపూడి గ్రామం అటవీ ప్రాంతంలో బుధవారం పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి 16 మందిని అదుపులోకి తీసుకుని 1,57,900 రూపాయలు, 16 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం మేరకు నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆదేశాలతో పొదలకూరు సీఐ శివరామకృష్ణారెడ్డి, వెంకటాచలం సీఐ సుబ్బారావు, మనుబోలు స్టేషన్ ఆఫీసర్ శివరాకేష్, వెంకటాచలం స్టేషన్ హౌస్ ఆఫీసర్ రామాంజనేయులు కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించి పేకాట నిర్వహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడులలో మనుబోలు ఏఎస్ఐ రవిచంద్ర మాధవ్, హోంగార్డులు శివ, శ్రీకాంత్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమంలో భాగంగా చేశారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాంట్లేసేస్తే ఇక్కడికి వచ్చేసి ఆకులో వడ్డించిన ప్రసాదాన్ని నాము ఆలయంతో ఎవరు ఎంగిల్ చేయవద్దు. ఆంగ్ల సంవత్సర ఆరంభం జనవరి 1 బుధవారం మధ్యాహ్నం భారీ అభినందనలో ఉంది. మనకు భక్తులందరూ ఉద్దేశించి స్వామివారిని కోరుతున్నాం. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. 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 సద్గురు సాయినాథ్ మహారాజ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ అన్నదాత 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 సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. ఇప్పుడు సాయి మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమంలో చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు వేదాతలుగా అక్కంపేట గ్రామానికి చెందిన కీర్తిశేషులు పల్లంరెడ్డి కౌసల్యమ్మ జ్ఞాపకార్థం ఆమె కుమారులు పల్లంరెడ్డి శ్రీహరిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
विकिसे सृजायते महागणपतिदेवताभ्यो नमः सुवर्णमन्त्रं समर्पयामि। मूलाधिपासा सुभास्राविनं दिक्समस्तप्रियन्तं सर्वं कल्पाधिवृक्षं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं श्री समर्थ सद्गुरु शांति शांति सहस्रपादा उच्यते ब्राह्मणोऽस्य मुखमासे बाहुराजन् नौचौ समवर्धता पच्छाय नमः गुरुवृन्दाय नमः बहुरूपमुद्य नमः अरूपविज्ञान चिन्ताय नमः सूक्ष्माय नमः सर्वान्तिनाय नमः मनोगमान्ति नमो भयं वश्रवणाय पूर्णः पूजायामि श्री गुरुवाचर सप्तमसि सद्गुरु परब्रह्मणे नमः पुष्पैः पूजयामि। पुंडालिका जागा भाव पुंडालिका जागा याहो याकार साष्टांग श्री साईनाथ जो सदादा श्री साईनाथ गणेक ध्यावे कपं चिदानन्दकन्दं जगत्सम्भवस्थान संहारहेतुं मग्नार्जितानां जनानां स्वस्ति साईनाथं गणेक ध्यावे शिरिडी साई मंदिरम साई मंदिरम शिरिडी साई मंदिरम बोले बोले మా అన్న వేస్ట్ ఇవ్వాలి కొద్ది కొద్ది వచ్చి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.